వెల్కమ్ బ్యాక్ టు జానూస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, కొంచెం చబ్బీగా అంటే కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు కూడా చాలా స్లిమ్గా కనిపించాలి అంటే కొన్ని డ్రెస్సింగ్ స్టైల్స్లో కొన్ని చేంజెస్ చేసుకుంటే ఇంచక్కా స్లిమ్గా కనిపిస్తారనమాట. అందులోని ఇవాళ డిస్కస్ చేసేది ఏంటంటే ఆర్మ్ ఫ్యాట్ గురించి. సో ఆర్మ్ ఫ్యాట్ బాగా ఉన్న వాళ్ళు కూడా చాలా స్లిమ్గా కనిపించాలి అంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తానండి. ఒక 10 టిప్స్ ఉన్నాయి. 10 టిప్స్ పాటిస్తే ఇంచక్కా మీరు ఎంత ఫ్యాట్గా ఉన్నా సరే, ఎంత బొద్దుగా ఉన్నా సరే చాలా స్లిమ్గా చాలా అందంగా కనిపిస్తారనమాట. సో అవేంటి అనేది ఈరోజు మీకు చెప్తాను. అంతకన్నా ముందు గోపైసా అనే యాప్ గురించి చెప్తానండి. ఏంటంటే మనము పండగలకి వాటికి ఇప్పుడైతే మనం షాప్స్కి వెళ్ళి అయితే కొనట్లేదు, అన్నీ కూడా ఆన్లైన్లోనే కొంటున్నాం కదా. అలా ఆన్లైన్లో కొనే వాటిలో కొన్నిటిలో కొంత డిస్కౌంట్ వస్తుంది. కానీ మనకి ఇంకా అది కాకుండా క్యాష్ బ్యాక్ వస్తే ఇంకా బాగుంటుంది కదా. అది గోపైసా నుంచి వస్తుంది అనమాట. అది ఎలాగా అంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఆ గోపైసా యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యాప్లోని అన్ని రకాల సైట్స్ ఉంటాయండి. 1500+ సైట్స్ ఉన్నాయన్నమాట. ఇంచక్క వీటిలో మీరు ఎక్కడన్నా షాపింగ్ చేసుకోవచ్చు. మనకైతే మహా ఎన్ని తెలుసు, నాకైతే 4-5 తెలుసు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, అజియో, ఇవి మెయిన్గా ఎక్కువ మంది కొనుక్కునే యాప్స్ కదా. సో ఇవే కాకుండా గోపైసాలోని 1500+ యాప్ సైట్స్ ఉన్నాయన్నమాట. వాటిలో దేంట్లోనన్నా సరే మనం ఇంచక్క కొనుక్కొని క్యాష్ బ్యాక్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. కింద ఇచ్చిన లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతారండి. మీ పేరు, అలాగే మీ ఈమెయిల్ ఐడి, ఆ ఫోన్ నెంబరు, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి మీరు సైన్ అప్ అవ్వాలన్నమాట ఫస్ట్. తర్వాత సెర్చ్ బార్లోని మీరు ఏ సైట్లో అయితే కొనాలనుకుంటున్నారో ఆ సైట్ పేరు అక్కడ టైప్ చేయండి. ఆ తర్వాత మీకు అక్కడ కనిపిస్తుంది గెట్ క్యాష్ బ్యాక్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మిమ్మల్ని దాంట్లో తీసుకెళ్ళిపోతుంది. సపోజ్ అమెజాన్ అని టైప్ చేశారనుకోండి, అమెజాన్లో కొనాలనుకుంటున్నారనుకోండి, మిమ్మల్ని డైరెక్ట్గా అమెజాన్లోకి తీసుకెళ్ళిపోతుంది అనమాట. అంటే మనం డైరెక్ట్గా అమెజాన్లోకి వెళ్ళి కొనుక్కోకుండా గోపైసా త్రూ వెళ్ళి కొనుక్కుంటాం అనమాట. ఇలా వెళ్ళి కొనుక్కోవడం వల్ల మనం అమెజాన్లో ఉన్న ఆఫర్స్ వస్తాయి, గోపైసా నుంచి క్యాష్ బ్యాక్ కూడా వస్తుందన్నమాట. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇలా గోపైసా త్రూ వెళ్ళినప్పుడు అమెజాన్ కార్ట్లోని ఏమీ లేకుండా చూసుకోవాలన్నమాట. ఎంటీ కార్ట్ ఉంచుకొని గోపైసా త్రూ వెళ్ళిన తర్వాత అప్పుడు కార్ట్లో యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు కార్ట్లో యాడ్ చేసుకుంటే వాటిలన్నిటికీ కూడా క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ముందు ఏమైనా సరే కార్ట్లో ఉండిపోయినాయి అనుకోండి, వాటికి మాత్రం క్యాష్ బ్యాక్ రాదు. ఈ క్యాష్ బ్యాక్ అంతా కూడా 24 to 48 అవర్స్లోని మన అకౌంట్లో పడిపోతుందండి. దాన్ని డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కదండి. ఆ లింక్ త్రూ ద్వారా కనుక మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే వెంటనే 25 రూపీస్ మీరు పొందొచ్చు అనమాట. సో మనము సైట్స్లో కొనుక్కునే డిస్కౌంట్తో పాటు మనకి క్యాష్ బ్యాక్ కూడా వస్తుందండి. ఇప్పటి నుంచి ఏ సైట్లో కొనాలన్నా సరే గోపైసా త్రూ వెళ్ళి కొన్నారనుకోండి, ఇంచక్క మీకు క్యాష్ బ్యాక్ కూడా అంటే ఎక్స్ట్రా మనీ కూడా వస్తాయి. అవి ఇంచక్క మనం బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ గోపైసా నుంచి ఒక గివ్ అవే కూడా ఉందండి. ఆ గివ్ అవేలో ఏం గిఫ్ట్ ఇస్తున్నారో తెలుసా? iPhone 12. చాలా మంచి గిఫ్ట్ కదా. అది మీరు పొందాలంటే ఏం చేయాలంటే అట్లీస్ట్ 1 ట్రాన్సాక్షన్ అన్నా సరే చేయాలండి. అలా చేసిన తర్వాత దాన్ని సోషల్ మీడియాలో ట్యాగ్ చేయాలన్నమాట. ఏమనంటే నా ఫస్ట్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది అనేసి ట్యాగ్ చేస్తే సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్ అలాంటి వాటిల్లో ట్యాగ్ చేస్తే దాంట్లోంచి వాళ్ళు లక్కీ డ్రా ద్వారా ఒకరిని విన్నర్గా తీసుకుంటారనమాట. తీసుకొని వాళ్ళకి iPhone 12 అనేది గిఫ్ట్ చేస్తారనమాట గివ్ అవే ద్వారా. ఎలాగో మనం ఆన్లైన్లో బోల్డ్ అంతా షాపింగ్ చేస్తున్నాం కదండి, అది ఇలాగ గోపైసా త్రూ ద్వారా కనుక చేసినట్లయితే ఇంచక్క మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే గివ్ అవేలో iPhone 12 కూడా గెలుచుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. సో ఆర్మ్ ఫ్యాట్ ఉన్న వాళ్ళు ఇన్స్టెంట్గా స్లిమ్గా కనిపించాలి అంటే ఏం చేయాలి? మామూలుగా అయితే ఎక్సర్సైజ్లు అవి చేసి తగ్గించాలి. అంత తొందరగా అయితే తగ్గదు. మనకి ఇన్స్టెంట్గా మనం స్లిమ్గా కనిపించాలి అనుకుంటే మన డ్రెస్సింగ్ స్టైల్లో కొంచెం మార్పులు చేసుకుంటే చాలు, స్లిమ్గా కనిపిస్తాం అనమాట. మన ఆర్మ్ ఫ్యాట్ అనేది కనిపించకుండా చేసుకుంటాం అనమాట. దాంట్లో ఫస్ట్ టిప్ ఏంటంటే షార్ట్ స్లీవ్స్. చిన్న చేతులు అస్సలు యూజ్ చేయకూడదండి. ఆర్మ్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళు చిన్న చేతుల్ని అవాయిడ్ చేయండి. ఇక్కడ వరకు అయితే ఓకే కానివ్వండి, మరీ షార్ట్ స్లీవ్స్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. అలాగే మనం హ్యాండ్స్ కుట్టించుకునేటప్పుడు ఇక్కడ వరకు స్లీవ్స్ పెట్టి కుట్టించుకున్నప్పుడు మరీ టైట్గా బిగుసుకుపోయినట్టు కాకుండా కొంచెం లూజ్గా ఉండేలాగా, మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా ఇలాగ పట్టేసినట్టు కాకుండా కొంచెం లూజ్గా కుట్టించుకోండి, బాగుంటుంది. సెకండ్ వచ్చేసి బుట్ట చేతులను కూడా ఆర్మ్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. ఎందుకంటే అసలు మన చేతులే పొద్దుగా ఉన్నప్పుడు ఆ బుట్ట వచ్చేసరికి ఇంకా చప్పీగా ఇంకా హెవీగా అనిపిస్తుంది. చూసే వాళ్ళ దృష్టి కూడా ఏంటంటే టక్కున ఆ చేతుల దగ్గరికే వెళ్తుంది అనమాట. సో అలాంటప్పుడు ఇంకా ఫ్యాట్గా ఇంకా లావుగా అనిపిస్తుంది. సో బుట్ట చేతుల్ని అవాయిడ్ చేయండి.
ఖచ్చితంగా బుట్ట చేతులు కావాలి అనుకుంటే మాత్రం పై వరకు ఇక్కడ వరకు బుట్ట పెట్టించుకొని ఇక్కడి నుంచి అంటే ఎల్బో హ్యాండ్స్ కుట్టించుకొని పైన బుట్ట పెట్టించుకొని కింద సాఫ్ట్గా వచ్చేలాగా పెట్టించుకుంటే అలా అయితే బాగుంటుంది. కానీ పూర్తిగా బుట్ట చేతులు అయితే మాత్రం అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్లీవ్ లెంత్ అండి. స్లీవ్ లెంత్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అయితే చాలా బాగుంటాయండి. ఫుల్ హ్యాండ్స్లో కూడా ఏంటంటే ప్లెయిన్ కాకుండా మొత్తం ఫుల్గా ప్లెయిన్ కాకుండా నెట్టెడ్ క్లాత్ వస్తుంది కదా, నెట్టెడ్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది అనమాట. చాలా స్లిమ్గా కనిపిస్తుంది, మన హ్యాండ్ అనేది చాలా స్లిమ్గా కనిపిస్తుంది. అలాగే మీరు ఫుల్ హ్యాండ్ యూజ్ చేయలేము అనుకుంటే అట్లీస్ట్ 3/4 హ్యాండ్స్ అన్నా సరే చాలా బాగుంటుంది. పైన అంతా కూడా ప్లెయిన్ వచ్చినా సరే ఇక్కడ బార్డర్ వేయించుకున్నా సరే అందంగా ఉంటుంది. 3/4 హ్యాండ్స్ కూడా వేసుకోలేము అనుకుంటే ఎల్బో హ్యాండ్స్ కుట్టించుకోండి. ఎల్బో హ్యాండ్స్ కూడా చాలా బాగుంటాయి. కాకపోతే మరీ టైట్గా కాకుండా కొంచెం లూజ్గా కుట్టించుకోండి, చాలా అందంగా ఉంటాయి. ఇప్పుడు మనకి రెడీమేడ్లో దొరుకుతున్నాయి కదండి, బనీన్ క్లాత్లో ఉంటాయి, స్ట్రెచబుల్గా ఉంటాయి, ఫుల్ హ్యాండ్స్వి బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయి. అవైతే చాలా అందంగా ఉంటాయండి. ఇంచక్క మన బాడీ ఎంత ఉంటుందో దానికి కరెక్ట్గా ఫిట్ అవుతాయి కాబట్టి అవైతే వాటిలో అయితే చాలా స్లిమ్గా కనిపిస్తాము. నెక్స్ట్ వచ్చేసి స్లీవ్లెస్ని అవాయిడ్ చేయండి. కొంచెం చబ్బీగా ఉన్నవాళ్ళు, ఆంఫెట్ ఎక్కువ ఉన్నవాళ్ళు స్లీవ్లెస్ని అవాయిడ్ చేయండి. ఖచ్చితంగా స్లీవ్లెస్ వేసుకోవాలి అనుకుంటే ఇవి ఉంటాయి కదా, ఇది జస్ట్ 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని వేసుకోండి, బాగుంటుంది. జస్ట్ 1 ఇంచ్ అనమాట. ఇలా పైకి కాకుండా ఎక్కువ పెద్దవి 2 ఇంచెస్ అలాగా కాకుండా ఈ స్టాప్ అనేది 1 ఇంచ్ ఉండేలాగా చూసి వేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి హెవీ వర్క్ ఉన్న బ్లౌజెస్ని అవాయిడ్ చేయండి. అది కూడా హ్యాండ్స్కి హెవీగా వర్క్ వేయించుకోకండి. హెవీగా వర్క్ వేయించుకుంటే ఏంటంటే ఇంకా చబ్బీగా అనిపిస్తాయి, ఇంకా ఆంఫెట్ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. సో వాటిని అవాయిడ్ చేయండి. మీరు ఖచ్చితంగా వేయించుకోవాలి అనుకుంటే ఇలాగా స్ట్రైట్గా నిలువు చారలు ఉన్న డిజైన్లు ఏమన్నా సరే వేయించుకోండి, అవైతే బాగుంటాయి. మరీ హెవీగా పెద్ద పెద్ద ఫ్లవర్స్, పెద్ద పెద్ద కుందన్స్ అవంతా పెట్టేసి హ్యాండ్ అంతా వేసేయకుండా ఇలాగ స్ట్రైట్గా ఇలా నిలువు చారలతో వేయించుకోండి, డిజైన్స్ బాగుంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి నెక్ లైన్ అనేది ఈ ఫ్రంట్ సైడ్ నెక్ లైన్ అనేది వి షేప్ కానీ యూ షేప్ కానీ లేకపోతే స్క్వేర్ షేప్ కానీ కుట్టించుకోండి, చాలా బాగుంటుంది. అంతేగాని బోట్ నెక్ అస్సలు కుట్టించుకోకండి. బోట్ నెక్ ఖచ్చితంగా కావాలి అనుకుంటే ఈ కాలర్ బోన్స్ కన్నా పైకి లేకుండా కొంచెం కిందకే ఉండేలాగా కుట్టించుకోండి, బోట్ నెక్ ఖచ్చితంగా కావాలి అనుకుంటే. కాలర్ నెక్ కానీ లేదా హై నెక్ కానీ ఈ రెండింటిని కూడా అవాయిడ్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి డార్క్ కలర్స్ చూస్ చేసుకోండి. కొంచెం ఆంఫెట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు డార్క్ కలర్స్ చూస్ చేసుకుంటే అంతగా కనిపించవు అనమాట. అంతగా హ్యాండ్స్ అంత చబ్బీగా అట్లాగా కనిపించకుండా ఉంటాయి. డార్క్ కలర్స్ అంటే బ్లాక్, బ్రౌన్, మెరూన్, సో ఇలాగా డార్క్ కలర్స్ని చూస్ చేసుకోండి. సారీస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా బ్లౌజ్ అనేది సెల్ఫ్ డిజైన్ వచ్చేలాగా, సెల్ఫ్ బ్లౌజ్ వచ్చేలాగా, ఇలా కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ వచ్చేలాగా చూసుకోండి. అంత చబ్బీగా కనిపించకుండా ఉంటాం అనమాట. సెల్ఫ్ వస్తే, ఇలా కాంట్రాస్ట్ వస్తే కొంచెం చబ్బీగా అనిపిస్తాము. సెల్ఫ్ బ్లౌజ్ వచ్చేలాగా చూసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి హెవీ జ్యువెలరీ వేసుకుంటే దృష్టి అంతా, చూసే వాళ్ళ దృష్టి అంతా కూడా జ్యువెలరీ మీదే ఉంటుంది కానీ బ్లౌజ్ మీదకి వెళ్ళదు అనమాట, మన ఆంఫెట్ మీదకి వెళ్ళదు. సో అందుకనేసి హెవీ జ్యువెలరీ వేసుకోండి. జ్యువెలరీలో కూడా ఏంటంటే చోకర్స్ అలాంటివి కాకుండా లాంగ్ వేసుకోండి. మీరు కూడా పొడవుగా కనిపిస్తారు, స్లిమ్గా కనిపిస్తారు. లాంగ్వి ఇక్కడ దాకా ఉండేవి వేసుకోండి, చాలా అందంగా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోండి. చూసే వాళ్ళ దృష్టి అంతా ఆ ఇయర్ రింగ్స్ మీదకి, జ్యువెలరీ మీదకి వెళ్తుంది కానీ మన బ్లౌజ్ మీదకి మాత్రం రాదు. సో అందుకనేసి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి రైట్ బ్రా. మనకి కరెక్ట్గా ఫిట్ అయ్యే బ్రాని మాత్రమే యూజ్ చేయాలండి. కరెక్ట్గా మనం మెజర్ చేసుకొని కరెక్ట్గా మనకి సెట్ అయ్యే బ్రాని మాత్రమే యూజ్ చేయాలి. ఏది పడితే అది యూజ్ చేస్తే అందం పోతుందన్నమాట. సో అందుకనేసి ఖచ్చితంగా కరెక్ట్గా మెజర్ చేసుకొని రైట్ బ్రాని యూజ్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్రింట్స్. మనం బ్లౌజెస్ చూస్ చేసుకునేటప్పుడు బ్లౌజెస్ మీద చిన్న చిన్న ప్రింట్స్ ఉండేవి తీసుకుంటే బాగుంటుందండి. లేదా చిన్న చిన్న ప్రింట్స్ కానీ లేదా ఇలాగా స్ట్రైట్గా ఇలా పొడవుగా ఉండే ప్రింట్స్ కానీ తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఇలాగా అడ్డంగా ఉండే చారలు అస్సలు తీసుకోకండి. ఇలా నిలువుగా ఉండే చారలు తీసుకోండి. నిలువుగా ఉండే డిజైన్ని చూస్ చేసుకోండి. సో ఇవన్నీ 10 టిప్స్. ఈ 10 టిప్స్ని పాటిస్తూ మీరు కనుక డ్రెస్సింగ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నట్లయితే ఆంఫెట్ ఎంత ఉన్నా సరే చాలా స్లిమ్గా కనిపిస్తారు. పర్మనెంట్గా తగ్గాలంటే మాత్రం ఎక్సర్సైజులు చేయండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.